కుంభమేళ, మహాకుంభమేళ ఒక ప్రధాన హిందూ తీర్థయాత్ర. ఇది ప్రాచీన కాలం గుప్తుల సామ్రాజ్యం 4వ మరియు 6వ శతాబ్దం నుండి కొనసాగుతుందని చరిత్ర చెబుతోంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 4 పవిత్ర నదీ తీర ప్రాంతాలలో జరుగుతుంది. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. సాధారణంగా కుంభమేళను పలు రకాలుగా జరుపుకుంటారు. ముఖ్యంగా పూర్ణ కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. తర్వాత అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మరియు 3 సంవత్సరాలకు ఒకసారి. చివరిగా మాఘమేళ ప్రతి సంవత్సరం ప్రయాగ్రాజ్ లో వార్షిక కార్యక్రమం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరంలో జరిగిన పూర్ణ కుంభమేళకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పూర్ణ కుంభమేళాలు అలా 12 సార్లు జరిగాయి. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు 2025లో జరిగిన పూర్ణ కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరిగింది. అందుకే దీన్ని మహాకుంభమేళాగా పిలుస్తారు. అయితే ఈ ఉత్సవం 12 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు జరుగుతుంది అంటే దానికి హిందూ గ్రంథాల నుండి వచ్చిన ఒక పౌరాణిక కథ ఉంది. భాగవత పురాణం, విష్ణు పురాణం, రామాయణం ప్రకారం దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధం జరిగింది. వాసుకి అనే పామును తాడులాగా చేసుకుని మందర పర్వతంతో సముద్రాన్ని చిలికారు. అమృతం, అమరత్వం యొక్క అమృతం పొందడానికి సముద్రాన్ని మతించారని నమ్ముతారు. ఈ యుద్ధ సమయంలో అసురులకు ఈ కుంభం అంటే కుండ దొరకకుండా చూసుకోవడానికి ఇంద్రుడి కుమారుడు జయంత్ ఆ కుండను తీసుకొని పారిపోయాడట. దారిలో సూర్యుడు, చంద్రుడు, శని, బృహస్పతి ఇంద్రుడి కుమారుడు జయంత్ను తనతో ఉన్న విలువైన అమృతాన్ని రక్షించడంలో సహాయపడ్డారు. జయంత్ పరిగెడుతుండగా అమృతం తొలికి 4 ప్రదేశాలలో చెందినదని చెబుతారు. అవే హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని. తను వరుసగా 12 రోజులు పరిగెత్తాడని, దేవతలలో ఒక రోజు మానవుల ఒక సంవత్సరానికి సమానం అని చెబుతారు. కుంభమేళాల మధ్య 12 సంవత్సరాల విరామం బృహస్పతి కక్షతో కూడా ముడిపడి ఉంటుంది. ఎందుకంటే సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేయడానికి బృహస్పతికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కారణాల ఆధారంగా ఈ ఉత్సవాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ కుంభమేళాను పవిత్ర నదులైన గంగా, యమున మరియు సరస్వతి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు. షాహీ స్నానాలు అని పిలువబడే ఈ పవిత్ర స్నాన ఆచారాలు ఆత్మను శుద్ధి చేస్తాయని, పాపాలను కడిగి వేస్తాయని మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణను తెస్తాయని నమ్ముతారు. మహాకుంభమేళాలో మొత్తం 6 రాజస్నానాలు జరిగాయి. ఇవి వరుసగా భోగి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, చివరిగా మహాశివరాత్రి రోజు జరిగాయి. 45 రోజుల పాటు ఘనంగా జరిగిన మహాకుంభమేళాలో అమృత స్నానాలకు విశిష్టమైన స్థానం ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం రాజస్నానాల రోజు స్నానమాచరిస్తే పాపాత్ములు సైతం విముక్తి పొందుతారని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ కుంభమేళా నిర్వహణపై రాజకీయ విమర్శలు కొనసాగాయి. యూపీ సర్కారు కేవలం విఐపీలకు మాత్రమే ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, సామాన్య ప్రజలకు కనీస సదుపాయాలు అందించడంలో కూడా విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. కుంభమేళా ఉత్సవం జనవరి చివరి వారంలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు మృత్యువాత పడ్డారు. మిగతా కొంతమంది గాయపడ్డారు. అదే క్రమంలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు. ఈ ఘటన అత్యంత విచారకం అయినప్పటికీ మహాకుంభమేళా సందర్భంగా చనిపోయిన భక్తులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.